దివంగత మహానేత వైఎస్సార్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు. నేడు మంగళవారం జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారన్నారు. తండ్రి 4 అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారు. కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది. కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు. అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. కూటమి అరాచకాలను తిప్పికుట్టేలా పోరాడుదాం, మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకుందాం అని వైసీపీ శ్రేణులకు, నాయకులకు పిలుపునిచ్చారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు. కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపొచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగుల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమం, ఎవ్వరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని మేలైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా
ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు పూజించుకునే విధంగా చేస్తూ పోయారు. ఆయన మరణాంతరం ఆ రోజుల్లో 2004లో కానీ 2009లో కానీ ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి 2 సార్లు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా చేసిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పథకాలని పేదవాళ్ళకి మంచి జరగాలి, మేలు జరగాలని మొదలుపెట్టిన కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంతరం పేదవాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఎన్నో ఆలోచనలు చేసి మనం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేశారో, చేసి ఆ రోజుల్లోనే దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. మళ్ళా అవన్నీ రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2019లో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాల కన్నా ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసం, మరీ ముఖ్యంగా ఏదైతే ఆయన ఆలోచన చేశారో విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులోకి ఉండాలని, రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఏ విధంగా చేశారో వాటిని అన్నింటిని కూడా రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గురించి 4 అడుగులు ముందుకేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం 10 అడుగులు ముందుకేసి ఎన్నో మేలైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో రైతులకు ఏ విధంగా మేలు చేశాం, విద్యార్థులకు ఏ విధంగా మేలు చేశాం, నాణ్యమైన విద్యా వైద్యం అందించడం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకుపోతూ పేదవాడికి విద్యా వైద్యం వాళ్ళ ఇంటికే అందించాలి, వాళ్ళ ఊరికే అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో చేశారు. మీరు చూశారు, వైద్య సేవలు అందించడం కోసం గ్రామాల్లో, వాడల్లో క్యాంపులు పెట్టించి ఉచిత మెడికల్ చెకప్లే కాకుండా ఉచిత వైద్యం, ఉచిత మందులు ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ, అదివరకు రాష్ట్రంలో మొత్తం మీద 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 16 మెడికల్ కాలేజీలని కొత్తగా నిర్మించి పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చి హాస్పిటల్ ఫెసిలిటీ జిల్లా కేంద్రాల్లో ఉండాలి అని ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి కళలను సాకారం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఇంకా మెరుగైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం 5 సంవత్సరాలు చేశామో ఆ పాలన చూడండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక ఎటువంటి పాలన చేస్తున్నారో ఒకసారి చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతు రాజులాగా ఉండాలి, రైతే రాజులాగా పాలన కొనసాగించి ఆ రోజుల్లో ఈ రోజుకి చిరస్థాయిగా నిలిచిపోయారో, ఇప్పుడు మళ్ళా రైతులు రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు స్మరించుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి రైతు కూడా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధర లేక. మిర్చి రైతు కానివ్వండి, వరి రైతు కానివ్వండి, పొగాకు రైతు కానివ్వండి, పత్తి పంట రైతులు కానివ్వండి, అందరూ మామిడి రైతులు కానివ్వండి, అందరు రైతాంగం మొత్తం ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇది కూటమి పాలన చేస్తున్న అరాచకం. కేవలం వీళ్ళు దాడులు చేయటం, కక్షాదింపు చర్యలు, వీటికే పరిమితం అయిపోయారు కానీ అమలు చేస్తామని చెప్పిన హామీలు అమలు చేయట్లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ఆదుకునే పరిస్థితి లేదు, రైతులు ఇబ్బందుల్లో ఉన్న ఆదుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా అయితే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించక విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి పంపించే పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి కూటమి పాలనలో. అందుకే మనందరం ఇట్లా టైంలో మరీ ముఖ్యంగా ఇబ్బందులు పాలవుతున్న వర్గాలకి, రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, యువత యువకులకు కానివ్వండి, మనందరం అండగా నిలబడతాం. మళ్ళా తప్పకుండా ఈ కూటమి చేసే అరాచక కార్యక్రమాలకి తిప్పికొట్టే కార్యక్రమం చేద్దాం, ప్రజలకు అండగా నిలబడదాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా మన అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి
76వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అక్కకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికి కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.